యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం లేవగానే మనము ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రతిరోజు పొందుకుంటున్నారా? ఏ ఒక్కరోజు కూడా మిస్ కావద్దు. దేవుని ఆశీర్వాదము ప్రతిరోజు మనకు ఉంటేనే మనము ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటూ ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 25వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా యందు మర్మములు. మనము నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో మర్మాలు తెలియపరుస్తూ ఉంటాడు, ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు, గూఢమైన విషయాలను తెలియపరుస్తాడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి నిత్యము మొరపెట్టు వారుగా ఉంటారో వారి పట్ల దేవుడు అనేక విషయాలను తెలియపరుస్తూ జరుగుతున్నవి కళల ద్వారా, దర్శనముల ద్వారా, దేవుని స్వరము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వారికి ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. దేవుని ఆత్మ లేని వారికి దర్శనాలు ఎలా కనపడతాయి, స్వరం ఎలా వింటారు అని అనుకుంటారు. కానీ ఆయనతో ఒకటైనప్పుడు, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు నిత్యము కూడా అనేక విషయాలను దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. నిజంగా నా జీవితంలో ఎన్నో మర్మాలు ప్రభు ఎన్నో విషయాలను తెలియపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఈరోజు ఈ పరిచర్య అంతటిలో కూడా దేవుడు తోడై ముందుకు నడిపిస్తూ ప్రతిదీ తెలియపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా నేను. మీరు కూడా ప్రతిరోజు కూడా నిత్యము ప్రార్థన చేసేవారిగా భయభక్తులు కలిగి ఉండాలి. ముందు భయము భక్తి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రార్థన కూడా అధికంగా చేయగలుగుతాం. భయము భక్తి లేని వారికి ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టమైన రీతిగా వారికి నోటికొచ్చిన పదాలు పలుకుతూ వారు ఏమై పలుకుతున్నారో కూడా అర్థం కాని రీతిగా ఇష్టం వచ్చినట్టుగా పలుకుతూ మాట్లాడుతూ ఉంటారు. భయభక్తులు ఉన్నవారు దేవుని మాట వింటారు, లోబడతారు, ప్రార్థన చేయగలుగుతారు, ప్రార్థనలో నిలిచి ఉంటారు. ఆ ప్రార్థన ఆ విధంగా బలంగా ప్రార్థిస్తున్న సమయంలో అనేక విషయాలను ప్రభు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ప్రభు మనకు తెలియపరుస్తున్నది మర్మములు. అంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నవి, తెలుసుకునే విషయాలు, వాక్యంలో ఎన్నో విషయాలు మనము తెలుసుకోగలుగుతున్నాము. ఇంకా అనేక మర్మాలు అనేకమే కూడా దేవుడు తెలియపరచడము కేవలం భయభక్తులు కలిగి ఉన్నప్పుడే అన్నీ పొందుకుంటాము, ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి దినము కూడా నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకుంటూ ప్రతి దినమును ప్రభా ప్రతివేకమైన కృప రిక్రాస్ట్ ఇన్ బికాస్ ఫావరి గ్లోరాస్టి కమైడి లాస్టెల్ బికాస్ మీ వై కెన్ బి క్రిస్టెలాస్ మీ. తండ్రి, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏ బిడ్డలైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో ప్రభా వారి మీరు ఆశీర్వదించండి. ఏ సమస్యల చేత, ఏ బాధల చేత, ఏ ఇబ్బందుల చేత ప్రభా ఏ యొక్క ప్రతివేకముగా నిలిచి ఉంటున్నారో ప్రభా మీరు వారిని ఇప్పుడే ప్రతివేకముగా నాయన మీరు ముట్టండి నాయన. వారి యొక్క ప్రతి సమస్య నుండి విడిపించండి నాయన. ఆర్థికమైన ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, ప్రతి నేకము నుండి ప్రభా బిడ్డల్ని రక్షించండి. రికామాందాల రాసి గ్రోబ్రికా ఫావురిమా ప్రతి బిడ్డను ప్రభా మీ యొక్క ప్రతి నేకమైన కృప ఆశీర్వాదముల చేత నింపమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రతిరోజు తప్పనిసరిగా పరిశుద్ధ ఆత్మ ఆశీర్వాదాన్ని పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ.